హా! ఇంటికొచ్చిన అల్లునికి మర్యాదలు ఎట్లా చేయాలే? ఆ మర్యాదలకు లోటుండొద్దు. తినేంత తిండి పెట్టాలే, తాగుతా అంటే ఇంత సుక్కబొట్టు సుతం తేవాలే కదా! అయినా తేకపోతే ఏమన్నా మంచిగుంటదా పట్టుండ్రి. అల్లుడు ఇంటికచ్చేదే తక్కువ. మళ్ళా అచ్చినప్పుడు మర్యాదలకు ఏమాత్రం తీసిపోవద్దు. ఇది సరే గాని పోలీస్ స్టేషన్‌ల ఇంత పంచాయితీలయితున్నయిల్లా ఈ నడుమ గీ అల్లునికి గా పోలీస్ స్టేషన్‌కి సంబంధం ఏందనుకుంటుండ్రా? నడుండ్రైతే ఇందాం ముచ్చట. కోడి పోయింది, బర్రె దొరుకుతలేదు, పెండ్లం అన్నం పెడతలేదు, బిర్యానీ పువ్వు వండతలేదు, పక్కోళ్ళ కూడా ఎక్కువ కూతుంది, నిద్ర పోనితలేదు, బల్పం పోయింది, పెన్ను పోయింది, పెన్సిల్ పోయింది. అవు గిసొంటి కేసులతో వచ్చినాయి స్టేషన్లకు. అచ్చం అసొంటిదే వచ్చిందట లాలపేట పోలీస్ స్టేషన్ పోలీసార్లకు. టింగు టింగని ఫోన్ రింగ్ అయితే ఎత్తిన పోలీసులు నోరెళ్ళ పెట్టిర్రు. సారు మా మావ నాకు కజ్జికాయలు పెట్టలేదు, మీరు ఎంబడే ఇంటికి రావాలంటే కార్ వేసుకొని సైరన్ లాంచ్ చేసుకుని పోయిర్రు పోలీసులు. ముందే బిర్యానీ ఉడకలేదని కోడి కూర వండలేదని మర్డర్లు చేసే దునియాలు ఉన్నాం. ఆయనతో మర్యాద తక్కువైందని గిట్ట లేనిపోంది జరగగిట్ట అని భయంతో పోయిర్రట పోలీసులు సుతం. ముగ్గురు అల్లుని ఇంటికి పిలిచినట మామ. అల్లుళ్ళు అత్తారని కజ్జికాయలు లేపించినట. కమ్మగా ఏసీలో నిగనలు ఆడుతున్నాయని ఇద్దరు అల్లులు తిన్నారు కానీ చిన్నల్లుడు పాపం తినలేదట. అరే ఏమైంది చిన్నల్లుడికి నచ్చలేదా అంటే కాదు, ప్లేట్ల కజ్జికాయలు లేవు, ఆయనకు పెట్టలేదట. అయినా వచ్చిన ముగ్గురు అల్లుళ్ళకు సమానంగా పెట్టాలని గిట్లా ఇద్దరికి పెట్టి ఇంకో మనిషికి పెట్టకపోవడం ఏందో పొర్రి. నేనేం తక్కువ నాకెందుకు పెట్టలేదు అనుకుంటా ఏమో కానీ లొల్లి పెట్టుకోకుండా చక్కగా పోలీస్ స్టేషన్లకు ఫోన్ కొట్టిండు చిన్నల్లుడు. ముఖం మీద కొట్టినట్టు బిడ్డను తీసుకొని పోతే అయిపోతుండే, లేకపోతే కిచెన్లకు పోయి తింటే అయిపోతుండే, లేకపోతే పెండ్లాన్ని పెట్టుకుంటే అయిపోతుండే. గింతదానికి 100కు ఫోన్ కొట్టాను అనబట్టే కొందరు. కొలువు ఎత్తలేడో సంపాదన తక్కువ ఉందో అందుకే ఇద్దరికి ఇచ్చిన ఇల్వ చిన్నోనికి ఇయ్యలేదు. అయినా వాళ్ళ తర్వాత వచ్చిన అల్లుడై మరి అందరితో సమానంగా ఇయ్యక గిదేం కథ మామ అనబట్టే ఇంకిందరు.